మన గుడిని పూలతో ఎంత బాగా అలంకరించారో చూద్దాం రండి. అస్సలు ఈ పూలను చూస్తుంటే స్వామి వారే దిగొస్తారనిపిస్తుందండి. ఎంత నీట్గా డెకరేషన్ చేశారో చాలా మంచిగా అనిపించింది. గుళ్ళోకి వెళ్ళంగానే చాలా ప్రశాంతంగా కూడా ఉందండి. అస్సలు మన గుడిని రూపురేఖలే మార్చేసినట్టు అనిపించింది. ఇది యాక్చువల్గా కొత్త గుడి అండి. అంటే 2 years బ్యాకే కొత్తగా అంటే 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గుడిని తీసేసి మళ్ళీ కడతారనమాట. ఉత్సవ విగ్రహాలని మళ్ళీ ప్రతిష్ఠిస్తారు అదే ప్లేస్లోనే. అలాగా మేము త్రీ ఇయర్స్ అయిందండి. 2023లో కొత్త గుడి కట్టారు ఇక్కడ. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పూజలు అనేది బాగా ఎక్కువ చేస్తున్నారండి. ఇంతకుముందు చేసేదానికన్నా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఒక 1 week నుంచి ఇక్కడ పూజలు అవి బాగా జరుగుతున్నాయి. ఇది పంచామృతం కోసం చేసామండి. మనకి పంచామృతం అంటే ఇక్కడ పాలు, తేనె అన్నీ కలుపుతారు కదా. కానీ మా గుడిలో మాత్రం ఫ్రూట్స్ మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసామండి. దాంట్లో తేనె, చక్కెర మాత్రమే కలిపారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను పాలు ఇవి కొంచెం తక్కువ అనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పంచామృతం పెడితే దేవుడిది కదా అని చెప్పేసి ఖచ్చితంగా తినాల్సి వస్తుంది. కాబట్టి కళ్ళద్దుకొని కొంచెమే పెట్టుకొని తినేదాన్ని. కానీ మా గుడిలో మాత్రం ఇలా చేయడం వల్ల నాకు చాలా మంచిగా అనిపించిందండి. అది ప్రసాదం నేను చాలా ఇష్టంగా తినగలిగాను. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. మా రాముల వారిని నేను చూపించట్లేదండి. ఎందుకంటే గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి ఎప్పుడు వీడియోలు అలా తీయకూడదు అని చెప్పారు మా పూజారి. అందుకోసం అని చెప్పేసి నేను మా స్వామిని చూపించట్లేదండి. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడు నైవేద్యం పెడుతున్నారండి. అందుకోసం అని చెప్పేసి స్వామికి తెర వేస్తారు. తెర వేసి తర్వాత నైవేద్యం అయిపోయింది అంటే నైవేద్యం పెట్టిన తర్వాత తీస్తారనమాట కర్టన్స్ అనేవి. అప్పటిదాకా మా గుడిలో చూడండి, మా గుడికి వచ్చిన మా ఊరి ప్రజలందరూ, దాంతోపాటు ఇది నేను 1 week నుంచి జరుగుతున్నాయి పూజలు అని చెప్పాను కదా. ఆ పూజల్లో భాగంగానే మనకి పొలంలో ఉన్న మట్టిని తీసుకొచ్చి దాన్ని కూడా పూజ చేస్తారండి. అంటే ఈ పూజా విధానం అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. యాక్చువల్గా నేను కూడా చూడలేదండి. మీకు ఇలాంటివి ఏదైనా చేసేటప్పుడు చూపించడానికి ట్రై చేస్తాను. కానీ మట్టిని పూజించే ఆచారం కూడా మనకి ఉందండి. మనం నేరుగా పొలంకి వెళ్ళి చేసుకోకుండా కొంత మట్టిని పొలం నుంచి తీసుకొని వచ్చుకొని ఇలా హోమం చేస్తారు. హోమం చేసే ముందు వీటికి పూజలు కూడా చేస్తారండి. నవగ్రహాల దగ్గర పెట్టేసి కలశాలు 9 కలశాలు పెట్టి తర్వాత ఈ మట్టిని కూడా వీటికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయండి. అంటే ఇన్నే పెట్టాలి అనేది అలా చేస్తారు ఈ పూజలని. నేను వీటిని చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతలోపల మన గుడిలో చేసిన అలంకరణ చూద్దాం రండి. మా ధ్వజస్తంభం ముందు మనకి గోపురం కడతారు కదా, అలాగా మాకు ఒక చిన్న గోపురం కట్టారండి. ఇదండి నిన్న చేసిన హోమానికి సంబంధించింది ఇది. ఈరోజు మార్నింగ్ వరకు జరుగుతూనే ఉండిందండి. చూసారా వెంకటేశ్వర స్వామి ఎంత మంచిగా ఉన్నారో. ఇది మా గుడి అండి. ధ్వజస్తంభం మీకు చూపిస్తాను. ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఇక్కడ స్వామి వారి అవతారాలు ఉన్నాయి కదా. మత్స్యం, ఇది మత్స్య అవతారం, తర్వాత కూర్మ అవతారం, అలాగా అన్ని స్వామివారి పెట్టారండి. ఇది ధ్వజస్తంభం అండి. చూసారా ఎంత హైట్ ఉందో గోపురము, ధ్వజస్తంభం. దానికి మాలలు ఇలా వేలాడదీయడం వల్ల నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈసారి డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. పువ్వులు చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. ఇలాగా పువ్వులతో చేస్తే ఏంటంటే కళ్ళకి చాలా అట్రాక్షన్గా అనిపిస్తుందండి. నేను ఒక సీక్రెట్ చెప్తాను మీకు. వీలైనంత వరకు మీరు ఒక వీక్లీ కానీ మంత్లీ ట్వైస్ అలా గుడికి వెళ్ళి కాసేపు కూర్చోవడానికి ప్రయత్నించండి. ఈ సీక్రెట్ నేను తర్వాత రివీల్ చేస్తాను.